ప్రైజ్ ద లార్డ్. యేసు నామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈ క్రిస్మస్ మాసంలో చక్కటి వాగ్దానం విందామా? లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఈరోజు వాగ్దానము మన దేవుడు మనకిస్తున్నాడు. భయపడకము, నీ ప్రార్థన వినబడింది. ఈ మాట ఒక దూత, గబ్రియల్ దూత జకర్యా దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. జకర్యా, ఎలిజబెత్లు చాలా వృద్ధులైన దంపతులు, పిల్లలు లేరు, కానీ వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, దేవుని సేవ చేస్తూ ఉంటున్నారు. వారు ఎంతో యథార్థంగా నీతిగా జీవిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ ఆయన పని చేసే పరిచారకులుగా, యాజకులుగా ఉన్నారు. అటువంటి సమయంలో వారికి ఒక లోటు ఉంది. ఆ లోటున్న వారు ఒకటే ప్రార్థన చేసుకున్నారు. ఏంటంటే, ప్రభా మాకు లోటు ఉంది అయ్యా, మేము యాజకులం కదా, మా ప్రార్థన ఆలకించండి, మాకు ఒక బిడ్డను దయచేయని ప్రార్థన చేసుకున్నారేమో. అందుకనే దూత వచ్చి అంటుంది, ప్రార్థన వినబడింది. ఎంత ఆలస్యమైనా కూడా, ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా కూడా, డాక్టర్స్ సహితము నీ వల్ల కాదు, ఇది జరగదు, నీకు హీలింగ్ రాదు, నీకు పిల్లలు పుట్టరు, లేక నీ ఆరోగ్యం మెరుగుపడదు, లేక ఈ యొక్క రోగము నీతో పాటే ఉంటుంది, నీతో పాటే చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారా డాక్టర్స్? లేక మీ స్థితిగతులు మారవని ఎవరైనా చెప్తున్నారా? మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఆర్థికంగా మీరు వెనుకబడిపోయి ఉన్నారా? ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన సేవ చేయడం మర్చిపోకండి, ఆయన పరిచర్య చేయడం మానుకోకండి. అంతేకాదండి, ఆయనకు ప్రార్థన చేయడం అస్సలు మానుకోకండి. ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆమేనని ముద్ర వేస్తూ ఉంటాడు. దేవుడు నమోదు చేసుకుంటాడంట, దేవుడు రాసుకుంటాడు. హీ విల్ రిజిస్టర్ ఆల్ యువర్ ప్రేయర్స్. నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆయన రిజిస్టర్ చేసుకుంటాడంట. మరి దేవాది దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు కాబట్టి ఒక దూతను, మొట్టమొదటి దూత, క్రిస్మస్ దూత అని చెప్పచ్చు, గబ్రియల్ దూత మొట్టమొదటిసారి మరియ దగ్గర కాదు కదా, ఎలిజబెత్, జకర్యాల దగ్గరికి వెళ్ళింది. ముఖ్యంగా జకర్యా దగ్గరికి వెళ్ళి, జకర్యా భయపడకు, ఇదిగో నీవు ప్రార్థన చేసిందంతా వినబడింది, నీకు కుమారుణ్ణి, నీ భార్య అయిన ఎలిజబెత్ కనబోచుంది. ఆయన ప్రభు దృష్టిలో చాలా గొప్పవాడైన వాడు. నిజమే, మనము వెయిట్ చేస్తూ దేవుని సన్నిధిలో మనం ఉంటూ, సరిగా జీవిస్తూ, నమ్మకంగా ఉంటూ, ఆయన పరిచర్య చేస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ, దేవుడికి ఏదో ఒకటి చేయాలని నువ్వు డబ్బు సహాయం కానీ, పరిచర్యలా కానీ నువ్వు ఏమి చేసినా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అందులో నువ్వు ప్రార్థన చేసేది ఆయన రిజిస్టర్ చేసుకొని నీ ప్రార్థన జవాబు దయచేయబోచున్నాడు. ఈరోజు నీతో కూడా అదే దూత మాట్లాడుతుంది. భయపడకు, నీ ప్రార్థన వినపడింది, దేవుడు నన్ను పంపించాడు ఈ మాట చెప్పడానికి. ఈరోజు నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడకు. ఏ విషయంలో, ఏ సిచ్యువేషన్స్లో నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ వద్దకు వచ్చి నీకు కావాల్సిన ఆశీర్వాదం ఇచ్చి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు దయచేయబోచున్నాడు. ఈ వాగ్దానం విన్న మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన చేయండి. మన ప్రార్థన వినబడుతుంది. కనిపిసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఎలిజబెత్ జకర్యాను ప్రేమించి దీవించి గొప్ప కుమారునిచ్చావు నాయన. స్త్రీలు కనిన వారిలో అయ్యా తండ్రి యేసయ్యా, మరి యోహాను వంటి వాడు లేడని చెప్పావు నాయన. అట్టి దీవెన మా పిల్లలకి, మా ఆత్మీయ బిడ్డలకి కూడా నువ్వు దయచేయండి. ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ విషయంలో సహాయం అందట్లేదని బాధపడుతున్నారో, నీవే నాయన ప్రభ వారు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు నీవు నాయన ప్రభ తండ్రి యేసయ్యా సెలవిచ్చి బలపరిచి వారికి కావాల్సినవన్నీ దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా, కింద కమెంట్లో థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్ లార్డ్ అని పెట్టండి. ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆన్సర్ చేసి ఉన్నాడు. సంతోషించండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.